హరీష్ రావు ఒకటి ఉంది. సర్కారా సర్కస్ కంపెనీనా? రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? ఉంటే ఎవరి కంట్రోల్లో ఉంది? సచివాలయంలో సస్పెన్స్ థ్రిల్లర్ నడుస్తుంది. మంత్రులకు తెలియకుండా జీవోలు వస్తున్నాయి. ఒకరి శాఖలో ఇంకొకరు పెత్తనాలు చేస్తున్నారు. ఇంకొకరు సంబంధిత జీవోలు ఇస్తున్నారు. మంత్రులను డమ్మీలుగా చూస్తున్నారు. హైకోర్టు వద్దన్న సినిమా టికెట్ రేట్లు పెంచడమా? సీఎంగా ఉన్నంత కాలం రేట్లు పెంచని రేవంత్ ప్రగల్భాలు వలికిండు. రాత్రికి రాత్రే ఇప్పుడు జీవోలు వచ్చేలా ఆదేశాలు ఇస్తుండు. ప్రభుత్వ ద్వంద్వ వైఖరిపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసిండు. బరాబర్గా చేయాలనే, తప్పదు కదా. సో తప్పదు. ఆయన మరి ప్రతిపక్ష నాయకుడు ఆయన మాట్లాడతాడు. ఇప్పుడు దీన్ని కౌంటర్ కొడతానికి ఆ రండ చాలా పెట్టుకున్నాడు. హరీష్ రావుకి కౌంటర్ కొట్టి రేవంత్ రెడ్డి కాపాడానికి రేవంత్ తొలి వెళ్ళాడు ఒక రండ పెట్టుకున్న ఛానల్. ఆ రండ గురించి మనం ఎక్స్పోజ్ చేసాం అనుకో, ఎమ్మటే రిపోర్ట్లు పెట్టి వీడియో చేస్తాడు. ఆ రసం ఉంటే రండ వాడు సగం సగం కాడు. వాడు సగం అటుగాడు సగం ఎటుగాడో ఓడికే తెలియడానికి. నాకు తెలుసు కదా. వాడేమో నాకేం సంబంధం, ఈ ఒక్క కొడుక్కి నా నోటకెళ్ళి నా పేరెత్తే ఉచ్చా వీడు వదిలిపెట్టరా అని. మాకు మహేష్ గాడ్సే ఎవరో తెలియదు. తొక్కుతుంటే ఎడ తెలుస్తుంది, తొక్కుతుంటే తెలియదు, మరి తొక్కపోతే తెలుస్తుంది. అది కోమారెడ్డిని చూస్తే జాలేస్తుంది. ఉందా లేదా అన్నట్టుగా మంత్రి పదవి ఉన్నదట. ఎప్పుడు పోదో తెలియదట. ఐటీ నాదే, ఏవియేషన్ నాదే అని గతంలో ప్రకటనలు చేసింది. ఇప్పుడు ఉన్న శాఖతోనే సంబంధం లేదని వ్యాఖ్యలు చేస్తాడు. టికెట్ల రేట్లు పెంపు వెనక ఉన్నది రేవంతే. ఆ విషయం మంత్రి చెప్పకనే చెప్తున్నాడు. అంతే కదా. టికెట్ల వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడు. అటు పోతే సెక్రటేరియట్ల పెద్ద కథ నడుస్తుంది. సెక్రటేరియట్ నడిచే కథ కోడై గుర్తాది ఇప్పుడు తెలంగాణ. కోడై ఆ సెక్రటేరియట్ కథం. ఇక ఈ విషయం మంత్రి చెప్పకనే చెప్తున్నాం. సినిమాను పరిశ్రమగా చూడటం లేదు, రాజకీయ కక్షలకు అడ్డాగా మార్చు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు పగబట్టారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు పగబట్టినట. పడతారు కదా మరి శతగాని సన్నాసులు. ఏ పథకం ఇయ్యలేనప్పుడు, ఏ గ్యారెంటీలు అమలు చేయలేనప్పుడు భయమో బెరుకో ఏదో ఒకటి ఉంటది కదా, ఉండాలి కదా. కేసీఆర్ సాగు అని సత్యబాగుని కోరుకున్న వాళ్ళకు వస్తా అంటే ఉత్సవడతారు కదా మరి. సో మరి అందువల్ల వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు చేస్తున్నారు. ఇక పేరు మర్చిపోయినందుకు జైలు పాలు చేశారు. వచ్చిన వాళ్లకు టికెట్ రేటు 600 పెంచుతున్నారు. పాలకుడికి పాలసీ ఉండాలి, పగ కాదు. రేట్ల పెంపు వెనక రాజ్యాంగేతర శక్తులు ఉన్నాయి. రాజ్యాంగేతర అంటే చంద్రబాబు ఉండేవి నా లెక్క. లేదంటే మాధవిలత గారు ఉన్నారేమో. ఎందుకంటే సెక్రటరీలు మొత్తం ఆమె రాజ్యాంగబద్ధంగా ఆమెకి ఏ పదవి లేదు. ఇంకా ఆమెకి ఏ పదవి ఉందో జనం తెలియాలి. ఇప్పుడు ప్రజలు కేసీఆర్ మళ్ళీ వస్తాడు, కేసీఆర్ మళ్ళీ ఓటేసి అంటారుగా, పగవచ్చినంట. కొడకల్లారా మీరు కేసీఆర్ని రమ్మంటురా, మరి నేనేమిటికి రాని రేవంత్ రెడ్డి పగవచ్చి ఇవన్నీ చేస్తున్నానని అంటున్నా. ఆయన నాకు తెలియదు అది. ఆయన అన్నాడు, నేను ముందలెత్తానా. తెలంగాణ రాష్ట్రంలో నిజంగా మనం ఒకటి మాట్లాడతాం. రైతు బంధు వచ్చిందా 2 సార్లు కూడా. వాళ్ళు మీ దివాళాగారులో ఏమన్నా నాకు ధమాక లేదా? మీ ఆయన 10,000 ఇస్తా, నేను 15,000 మీకు ఇస్తా. ఇస్తున్నారే. మన మొగోడు తెచ్చింది కదా గవర్నమెంట్, రండగాడు రండ ఛాయపదలు ఇచ్చేపోతే తెచ్చింది కదా, మరి వస్తుందా? రైతు సస్తే 5 లక్షలు వచ్చేది, వస్తుందానే? ఇగో కేసీఆర్ ₹1,00,000 బిచ్చమే ఎత్తుండు, కళ్యాణ లక్ష్మి. ఇప్పుడు ఆడే ఎత్తుండు రండ ఎంబేసి. కేసీఆర్ పెళ్లి కాగానే 10 రోజులకి ఇచ్చేది, మా సన్నాసులు పెళ్లి అయినాక కొడుకు పుట్టినాక కొడుకు బారసాలకు ఇస్తారని చెప్తున్నారు. వాడే ఒప్పుకుంటు కదా, నీ సౌట ప్రభుత్వం తెచ్చినా, సన్నాసుల ప్రభుత్వం తెచ్చినా కేసీఆర్ మొగోడే ఉండే అని ఒప్పుకుంటు కదా వాడే. ఇప్పుడు ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలనే? ఇది పరిస్థితి. ఇంక ఈడేం రాసిరు, ఒక్క నిమిషం, ఇది కాదు. నమస్తే తెలంగాణ ఈ వార్తను రాసిరు. ఈయన సక్కమైన ఆయన ఏం కాదు, కొడుకునేమో లేపుతాడు, పాయింట్ మాట్లాడితే కిందికెత్తాడు. ఈయన సక్కమైన సంసారం ఏం కాదు. ఈయన కూడా నాకు తెలుసు కదా, కొడుకే లేవాలి, ఇంకోటి లేవద్దు. రేవంత్ రివెంజ్ సినిమా పాలసీ వదిలి పగతో వ్యవహరిస్తారా? సినిమా టికెట్ ధరల పెంపు వెనుక రేవంత్ ప్రభుత్వం కమిషన్ల దందా ఉంది. రేట్లు పెంచాలని చెప్పి చేస్తున్నది ఏంది? ఒకరికి వారం ముందే పర్మిషన్, మరొకరికి గంట ముందే ముందాకా తేల్చరా? శాఖ ఒకరిది జీవో ఇచ్చేది మరొకరు. ప్రభుత్వం ఎవరి కంట్రోల్లో ఉన్నది? సినిమా టికెట్ల ధరల కమిషన్ దందా వివరాలన్నీ త్వరలోనే బయట పెడతాం. దీనిపై గవర్నర్ విచారణ జరిపించాలి మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేస్తాను. బరాబర్గా ఇప్పుడు కేసీఆర్ నమస్తే తెలంగాణ పత్రిక 2వ పత్రిక కదా,
మరి మొగోళ్ళ పత్రికలు ఉన్నాయా ఇప్పుడు? మల్లేశగాడు ఉచ్చ దాగి తెచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ మొగోళ్ళ పత్రికలు మరి సేమ్ టు సేమ్ డైలాగ్ హరీష్ రావు తిట్టినట్టుగా మక్కి రాసిన ఒకసారి మనం చూద్దాం. చూసి ఎనాలసిస్ చేద్దాం. ఎనాలసిస్. సెక్రటేరియట్ లోనే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్, సినిమా టికెట్ రేట్ల పెంపుతో సంబంధం లేదన్న సినిమాటోగ్రఫీ మంత్రి. ఈయన ఎందుకు రాసిండు? నిన్న ఆయన రాసిండు. ఒక ఆయన తెలుసా, కోమరెడ్డి వెంకరెడ్డి రాసిండు. ఇవాళ ఇది రాసిండు. ఎందుకు రాస్తుండు? సినిమాటోగ్రఫీ మంత్రికి నెగిటివ్ అవుతున్నది. సినిమాటోగ్రఫీ మంత్రి తీసేయాలి, అందుకే రాసింది. ఎనాలిసిస్ అంటే ఇట్లా ఉంటుంది. మరి మళ్ళీ వాళ్ళకి రెండు ఎనాలిసిస్ కాదు, దమ్మున ఎనాలిసిస్, ప్రజల కోణంలో ఉండే ఎనాలిసిస్. ఇది ప్రజలు ఎట్లా అనుకుంటే గట్లే మాట్లాడుతుంది. ప్రజాభిప్రాయ వేదిక, నా అభిప్రాయ వేదిక కాదు ఇది. ప్రజల అభిప్రాయ వేదిక. ప్రజలు చెప్పిందే, ప్రజలు అనుకునేదే నేను చెప్తా. సో ప్రజలు ఏమంటే ఈ వివేక్ వెంకటస్వామి అనేటువంటి ఏదో ఇస్తలేరు, ఇదంటే ఏదో ఎక్కువిస్తారు. వెంకరెడ్డి దిస్తుండు, రేవంత్ రెడ్డి లేపుతుండు. ఫైనల్ గా కాంగ్రెస్ మాత్రం డంగ్ డింగ్ డింగ్ డంగ్ డంగ్ అనుకుంటారు. ఓ దించుడు, ఓ లేపుడు, ఓ దించుడు, పేమెంట్ ఎక్కువ వస్తే లేపుడు, పేమెంట్ తగ్గ దించుడు. ఇది ఆయన ప్రోగ్రామ్. ఇది ఆయన మంత్రి, జర్నలిస్టా, మరి ఇంకేమన్నా తెలియదు. ఇది ఈయన పత్రిక. ఇక మావోడు, ఇది పెద్ద దేశంలో పెద్ద పత్రిక. ఇది అసలు దీనంత పత్రిక పుట్టలే. ఎందుకంటే రేవంత్ రెడ్డి మంత్రి పదవి అడగడానికి ఈయన కాడికే వంగవాడి వేడిగా ఒకప్పుడు చంద్రబాబు కోసం. సో అంత వంగవాడ పత్రిక కాబట్టి ఇది రెండ పత్రిక కాదు. ఇప్పుడు ఇది మొగోల పత్రిక. ఇది మొగోల పత్రిక. ఎందుకంటే రాయడు కదా, రాయని వాళ్ళే మరి అట్ట రాసిన వాళ్ళు కాదు. సో ఇప్పుడు ఈయన రాయలే. ఈయన మంచి నెంబర్ 1 పత్రిక కాబట్టి ఇప్పుడు, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఉచ్చ తాగుతాను కదా. ఇప్పుడు ఈయన తెలంగాణ జ్యోతి కాదు, చంద్రబాబు జ్యోతి, లేదంటే రేవంత్ జ్యోతి, లేదంటే ఆంధ్ర జ్యోతి. తే అని ఉండదు, అంతా ఆ అని ఉంటది. అయితే ఇంకా ఇలా ఉందా మరి ఈ నెంబర్ 1 పత్రికలుగానే మనం ఇంతసేపు బాగున్నాము. నెంబర్ 1 పత్రికలు, నెంబర్ 1 జోరు, నెంబర్ 1 కథ. మరి ఈ నెంబర్ 1 పత్రికలు ఎందుకు లేదు? ఎందుకు రావట్లేదు? ఎందుకు రాదు? కేసీఆర్ రెండ పత్రిక నడుపుతుండని కేసీఆర్ డప్పు కొట్టుకున్నాయి. మరి ఇప్పుడు ఈలే బిక్తురు ఈ బొచ్చగాలు అదే డప్పు కొట్టుకుంటారు, అదే డప్పు కొడుతురు. ఇంకా అంతకు ఎక్కువ కొడుతురా? కేసీఆర్ ఒక్క పత్రికలు కొట్టుకునే డప్పు, ఈ సన్నాసులు 5 పత్రికలు కొడుతురు. 1, 2, 3, 4, 5 పత్రికలు కొడుతురు. కేసీఆర్ మల్లిగాను దొక్కితే తప్పైంది. ఈయన గౌన్లో పుట్టుక పుట్టిండు, ఒక గౌడ బిడ్డ, ఒక బీసీ బిడ్డ. ఇంకో ఇట్లా దమ్మున్న వార్తలు రాస్తాడు. ఉచ్చ ఓపిస్తుండే రేవంత్ రెడ్డికి. సిగ్గు లేక సౌటగా లెక్క ఇక ఆడోళ్ళు వచ్చిర్రు, మగోళ్ళు వచ్చి కసౌటి సౌట పంచాలలో కొట్టి నేను మగోళ్ళని ముడతారు. తప్పు దొరికించుకొని కదా కొట్టాల్సింది. తప్పు దొరికించుకొని బూతులు వాడు కదా మరి మన లెక్క. ఇట్లా ఒక బీసీ బిడ్డను కొడితే ఆ రండమల్లిగాడు ఆ రగ్గాడు వీడియో పెట్టుకుని బాగా పెట్టదు రేవంత్ రెడ్డి ఉచ్చదాగినం కాబట్టి మాకు మంచిగా కొడుతుంది. అమ్మకు అయ్యకు కుట్టలే కదా మరి. మనసులో కొడితే కట్టకూడదు. మనిషి ఇప్పుడు కొట్టినాడు అందరం మానవతతో. అరే ఎందుకు కొట్టిరా అంటాం. మన తప్పుంటే కేసు పెట్టారా? చట్టం లేదా? రాజ్యాంగం రాసిన అంబేద్కర్ రాజ్యాంగంలా రేవంత్ రెడ్డి న్యూస్ లైన్ శంకర్ కొట్టచ్చు రాసినారా? సౌట మల్లిగా సౌట రగ్గా రెండ కొడుకులు అని చెప్పలేదురా మరి. కడుపుల కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎప్పుడు కొడతారా అని. మీ యొక్క రండలు కాదు కదా మరి, మొగోళ్ళం కదరా. దమ్మున్నట్టుగా వేస్తాం. రేవంత్ రెడ్డి సౌటగాళ్ళకి వెనకాకి వచ్చి కొడతాడు, మీరు కదా సౌటగాళ్ళకి వెనకాకి వచ్చి కొడతారు. దమ్మున్నోడు కేజాడు మూతి పక్కన వలగజీరిండు. అట్లా ఉంటది మరి లెక్క. బరాబరు మక్కి ఉంటుంది మాది, తెలుసారా? అది ఇట్లా దమ్మున్న వార్తలు రాస్తా అంటే ఇప్పుడు ఇక ఈయన అదో కేసు ఇదో కేసు, ఓన్ పర్సనల్ లైఫ్ మనకి ఎందుకు అనుకున్నాడు. వెంకరెడ్డి పర్సనల్ లైఫ్ ఏంటో ఒరే ఈ శనార్థి తెలంగాణ పేపర్ నేను రాయలే కదా వెంకరెడ్డి గురించి. ఈయన కూడా ఆయన రెడ్డిపుడుగా ఉంచిండు, ఈయన బీసీపుడు కొట్టిను. ఆయన పర్సనల్ మనకెందుకురా మరి? ఆయన పర్సనల్ మనకెందుకురా? బీసీ బిడ్డ పర్సనల్ బజార్కి ఇచ్చి రెడ్డి ఆయన దాచిపెట్టి మీరు బీసీనా? బొత్సలో బీసీ, నువ్వు ఓనికి పుట్టావు బీసీరా? నువ్వు పటేలు, మేము అసలు బీసీలో చౌదరులు, కమ్మలు, వెలమలు, రెడ్లు, పటేళ్ళు, ఈ 4 ఒకటే బ్యాచ్. మాకు తెలుసు కదా లోకవేరే సత్యం అది. కాకపోతే కులాల కుంపటి పెట్టొద్దు. పెట్టినాక మంట అట్టే ఉంటుంది, మంట బరాబర్ ఉంటుంది. నేను గట్టే పెడతా. మొదలు పెట్టింది హిందువులు అందరూ ఐక్యమత్యం కావద్దని కోపం ఇది. మరి పటేళ్ళు ముఖ్యమంత్రులు కావాలి, బీసీలు అందరూ సక్కనాకిపోనే నీ లత్కోర్ వాదం నీ సపోర్ట్ చేయను. అట్టడుగు బీసీ కులానికి ముఖ్యమంత్రి చేద్దామరా రండి అంటున్నాను నేను. ఒప్పుకుంటావారా నువ్వు? నా అప్పాట్లే వాడేవాడు అంటున్నాడు. నీ పచ్చిహల్లి కదరా, నన్ను ఓసీలలో చేర్చాలని చెప్పేసి ఆడు ఓయిలో తిరిగిండు. నీ రెడ్ల కంటే ఏం తక్కువ అని.
కసబొట్టి కొడుకాడు ఒక బీసీ బిడ్డను కొడుతుంటే కళ్ళ ఆనందం రాక్షసానందం కొడుకులకు. రేవంత్ తొలి వాడు ఎంత తెలియరా, టీడీఎంఏలో అందరు లందరని బొమ్మలు పెట్టిండు, రగ్గాను బొమ్మ ఎందుకు పెట్టారా, ఆ మైపాల్ గారు ఆ సౌట్ ఉందిగా ఆ సౌట బొమ్మ ఎందుకు పెట్టారా. ఎందుకంటే మీ కొడుకులు అందరూ కాంగ్రెస్ వచ్చేదాతారు మీరు పెట్టుకోలే. మీకు వ్యతిరేకంగా బీఆర్ఏ కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడాలందరూ మా పెట్టారు అంతే. అంటే రెండో కొడుకులా మీరు జర్నలిస్టులు కాదు, ఇప్పుడు మమ్మల్ని ఎట్టారు మీరు కట్టే పేడ్ ఆర్టిస్టులు. దిగుతాంది పొడి ఎక్కువ దిగుతాంది, మరి నొప్పే మంటే వస్తుంది, ఇప్పుడు మంటే వస్తుంది నాయన, మంట రాకపోతే వస్తుంది బొచ్చు. ఇంతే, ఇది అసలు సిసలైన ఎనాలిసిస్. అంటే సౌట మల్లిగాడు, సౌట రగ్గాడు, సండుగాన్ లెక్క, దమ్ము లేక దద్దమ్మ లెక్క రిపోర్ట్లు కొట్టేదాన్ని ఎనాలిసిస్ అన్నారా, చాలా డిగ్రీ చేసేదాన్ని ఎనాలిసిస్ అన్నారు. దమ్ముంటే కౌంటర్ హోటల్లో మూసుకొని పండుకోవాలి. నేను చెప్పేది ఫాల్స్ అయితే మూసుకొని పండుకోవాలి. నేను చెప్పేది ఫాల్స్ అయితే 28 ఎందుకు వస్తుంది, మీరు చెప్పేది వాదం కరెక్ట్గా ఉంటే 24 ఎందుకు వస్తుంది రా. బచ్చ 30,000 ఏడా, 3 లక్షలు ఏడా, 12 లక్షలు ఏడరా. కొత్త వాళ్ళకి పోతే ఉత్సాహపడతాయి కదా. తెలంగాణ మహేష్ గారు సరే మొగోడు వచ్చిండు, మల్లిగానికి రగ్గానికి మిండరి తయారైన అంటారు కదా లోకం. అది రావద్దని నేను దొక్కాలి ఎప్పటికైనా. మీరు దొక్కురు, నాకే ఊరికి నాకు నెలకు లక్షల రూపాయల ఆఫీసులో జీతాలు ఇచ్చి ఉందా, ఏముంది నా బొచ్చు నాకున్నదే, నా సొంత ఇంటికి నేను చెప్తా. కొడకల్లారా అనుకుంటారా. సో ఇది పరిస్థితి, దయచేసి అర్థం చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో భారతీయ సేన మహేష్ గారి గొంతు కాపాడే బాధ్యత మీ పైన ఉందనుకుంటే, వాడు దాడి చేసినాక మనం ఓపిక పడదాం. వాడు దాడి చేసినాక చెలో ఎర్ర వెళ్ళిపోదాం, చెలో క్యూ న్యూస్ అయితే రానించి, అప్పుడు జింతాకు 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 అవుతుంది. అంటే తెలంగాణ రక్తంగా మరి మనం బీఆర్ నాయుడు ఉచ్చలాగి ఆంధ్రలో సంకల్లాకి కేసీఆర్ తిట్టలే కదా, రేవంత్ తిట్టలేం కదా. మన తెలంగాణ నికార్సుగా తెలంగాణ రక్తం పంచుకున్న తందాం కొడుకుని. అప్పటిదాకా ప్రజలు మహేష్ గారి చైతన్యం చేస్తూ ఉంటాడు, లంగమల్లి కానీ లంగ ముచ్చట్లు బయట వేస్తూ ఉంటాడు. అంతేనా. మరి ఈ అంత విషయం పైన మీరు దయచేసి ఒక్కసారి కామెంట్ చేయరు. మహేష్ గారి మాట్లాడేది నిజమా కాదా, బరాబరి ఈ రాష్ట్రంలో మహేష్ గారి ఫస్ట్ టైం పరివర్తన నిలబెట్టినా లేదా మళ్ళీ కానీ మీరు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయరు. ఇక కుక్కలు ఎగురుతాయి, కుక్కలు మురుతాయి, కుక్కలు పట్టుకోకూడదు. ఎందుకంటే ఉత్సవపడ్డప్పుడే కుక్కలు వస్తాయి, ఉత్సవపడకపోతే ఎందుకు వస్తాయి, ఉత్సవపడుతుంది వాటికే వస్తున్నాయి. సో వాటిని లైట్ తీసుకొని మీరు జస్ట్ వీడియోని లైక్ చేయరు.